చెప్పండి. అంటే ఇందాక వారు చెప్పారు 18 గుణాలు కలవాలి. ఒకవేళ కనుక 18 గుణాలు కలవని పక్షంలో ఏదైనా పరిహారం ఉంటుంది అంటారా వాళ్ళకి? పరిహారాలంటే అన్నిటికీ ఉండవండి. ఆయన చెప్పిన 18 గుణాలు అంటే పాయింట్స్ కింద ఇస్తారు. మనం చూసేవి 8: వర్ణ, వస్య, తార, యోని, గ్రహమైత్రి, గణం, భకూటం, నాడి. ఈ 8 పాయింట్స్ చూస్తామండి. ఇవి గణాలు. వాటికి మొత్తం అంతా కలిపి 36 పాయింట్లు. ఆ 36లో కనీసం ఒక 50% అంటే 18 పాయింట్లన్నా కనీసం వచ్చాయా లేదా అన్నది మనం చూస్తాం. 50% వస్తే ఓకే. ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు జీవితాంతం ఎంత మటుకు సాఫీగా ఉంటుంది అంటే వేరే సంగతి. కొన్నిటికి పరిహారాలు ఉంటాయి. మనం కొంత ముహూర్త బలంతో కొంత ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే గ్రహమైత్రి సరిపోయిందో, వస్యం, గ్రహమైత్రి ఇవి సరిపోతే కనుక భకూటానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అని కూడా ఒక వాదన ఉంది. అంటే ఒకవేళ భకూటం కలవని పక్షంలో కూడా మనం చెయ్యొచ్చు. ఎందుకంటే అది కొద్దిగా ఓవర్లాపింగ్ పాయింట్స్ చూస్తారనమాట. అందుకని ఈ పాయింట్స్ సరిపోయాయి కాబట్టి అది సరిపోకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఇది కాంపెన్సేషన్ ఉంది, అసలంటూ ఉంది కాబట్టి. ఇలా కొన్నిటికి సరిపోకపోయినా పర్వాలేదు అని ముందుకు వెళ్ళొచ్చు. దానికి పరిహారాల్లో దానాలు, శాంతులు ఇలా రకరకాలుగా చెప్తారు. అవన్నీ చేసుకోవచ్చు. ఒక ముహూర్తం, మంచి బలమైన ముహూర్తం పెట్టుకుని కొంత ఓవర్కమ్ అవ్వచ్చు. ఇట్లాంటివి కొన్ని మనం చేయటానికి ఉంటుంది. కానీ అన్నిటికీ మాత్రం కాదండి. కొన్నిటికి పరిహారాలు ఉంటాయి. అదేంటంటే ఆ శాస్త్రం తెలిసిన వ్యక్తి దగ్గర సరి అయిన పద్ధతిలో మనం తెలుసుకుని దాని ప్రకారంగా వెళ్ళచ్చు. ఒకసారి కలవలేదు అంటే కనుక కొన్ని పాయింట్స్ కలవకపోతే పర్వాలేదు. దానివల్ల భయపడిపోవాల్సిన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా లేదండి. బాగుందండి, చాలా చక్కగా చెప్పారు.